ఈరోజు ఆ వాంగ్మూలం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు దాన్ని మసిపూసి మారేడికాయ చేసి ఏదో ఒక విధంగా ఈ కేసుని నీరు కార్చాలనేటువంటి ప్రయత్నంతో పోలీసు అధికారులు అందరూ ఒక్క త్రాటి మీద నిలిచి దానిని ఏదో ఒక విధంగా ఒక ఆత్మహత్యగా చిత్రీకరించేటువంటి ఈరోజు ఒక్కసారి చూస్తే జరిగినటువంటి సంఘటనలు హృదయాన్ని కలిచి వేస్తున్నాయి. 3 రోజులుగా పోలీస్ స్టేషన్లో పెట్టారు. 3 రోజులుగా పోలీసులు చితకబాదుతూనే ఉన్నారు. ఆ కుటుంబీకులు వెళ్ళి అక్కడ గోడు వినిపిస్తూనే ఉన్నారు. పోలీసులు 3 రోజులు చితకబాదిన తర్వాత అక్కడ పనిచేస్తున్నటువంటి ఎస్ఐ హనీఫ్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి 3 రోజుల తర్వాత వాళ్ళని ఆదివారం సాయంత్రం పాపం కాళ్ళ మీద పడి ఏడిస్తే ఆ ముద్దాయిల్ని విడిచిపెట్టారు. వాళ్ళు ఒక దొంగతనం కేసులో మేము పట్టుకొచ్చాము అని అన్నారు. మేము దొంగల్ని సపోర్ట్ చేయడంలే, దొంగతనాలని సమర్థించడంలే. దొంగతనం చేస్తే ఈరోజు న్యాయస్థానాలు ఉన్నాయి. చేసినటువంటి దాని మీద విచారణ జరిపించాలి, న్యాయస్థానం ముందు నిలబెట్టాలి. న్యాయస్థానం దాని మీద నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితులు తప్ప అవన్నీ పక్కన పెట్టి మేము మా ఇష్టారాజ్యంగా చంపేస్తామన్నట్టుగా ఈరోజు పాపం ఆ వ్యక్తిని తీసుకొచ్చి చంపేటువంటి హక్కు ఆ మనుబోలు ఎస్ఐకి ఎక్కడి నుంచి వచ్చింది, అక్కడ ఉన్నటువంటి పోలీసులకు ఎక్కడి నుంచి వచ్చిందో స్పష్టం చేయాల్సినటువంటి పరిస్థితి. ఎందుకు చెప్తున్నామంటే మీరు 2 రోజులు చితకబాదారు, కుటుంబ సభ్యులు ఏడ్చారు, వాళ్ళని వదిలిపెట్టారు. ఏ రోజు వదిలిపెట్టారు? ఆదివారం సాయంత్రం వదిలిపెట్టారు. సోమవారం ఉదయం కల్లా ఇక్కడ ఉండకపోతే నా కొడకల్లారా మీ అంతు తేలస్తానని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు ఎస్ఐ. సోమవారం ఉదయాన్నే 2 ముద్దాయిలు వచ్చారు. పాపం ఈ వ్యక్తి ఏడుకొండలు అనేటువంటి వాడు దెబ్బలు తాగలేక తట్టుకోలేక సోమవారం ఉదయం పోలీస్ స్టేషన్కి రాలేదు. వెంటనే మంగళవారం ఊర్లో ఉంటే పోలీసులు పంపిస్తే ఒక ప్రైవేట్ వెహికల్, అది ఒక కానిస్టేబుల్కి సంబంధించి మాధవ్ అనేటువంటి కానిస్టేబుల్కి సంబంధించినటువంటి కారు అంటున్నారు. అంటే మేము చూసినప్పుడు కానిస్టేబుల్ సైకిల్లో తిరిగేవాళ్ళు. ఈ రోజు ఒక కారు వేసుకుని ఒక కానిస్టేబుల్ ఆ ఊర్లోకి వెళ్ళాడు. సొంత కారు అని అంటున్నారు. దాని మీద కూడా పోలీసులు విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ చెరువు దగ్గర కాలువలో మునుగుతూ ఉంటే మునుగుతున్నటువంటి వ్యక్తిని పట్టుకొని ఆ పిల్లవాడు వెళ్ళిపోతుంటే రోజు నేను శవాన్ని చూసి వచ్చి మాట్లాడుతున్నా. వెళ్ళిపోతుంటే ఆ బురద గుట్టలు మొత్తం ఈడ్చి ఆ ప్యాంట్ అంతా బురద అయ్యింది. ఈడ్చి కొట్టి అక్కడి నుంచి కారులో వేసుకున్నారు. అప్పటికే పాపం అతను స్పృహ తెప్పిపోయాడు. దారిలో కొట్టారు. నేరుగా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు, మనుబోలు పోలీస్ స్టేషన్. మనుబోలు పోలీస్ స్టేషన్కి పెట్టిన తర్వాత వీడు దిగలేకుండా నీళ్లు చల్లంటారా అన్నారు. మొహాన నీళ్లు చల్లారు. కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచిన తర్వాత మరలా దించబోయేటప్పటికి దిగలేకున్నాడు. ఇక్కడ నుంచి హాస్పిటల్కి తీసుకెళ్తామని బయటకు తీసుకొచ్చాడు. బయటకి తీసుకొచ్చి ఆసుపత్రికి తీసుకురాకుండా పోలీసులకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో మాట్లాడారా, తెలుగుదేశం నాయకులతో మాట్లాడారా, ఎవరితో మాట్లాడారో తెలియదు. కానీ దాదాపు 6 గంటల ప్రాంతంలో ఇక్కడికి చేర్చారు. అంటే మనిషిని పట్టుకున్న తర్వాత అతను అపస్మారక స్థితిలో ఉంటే ఇక్కడికి తీసుకురావడానికి 1 గంట సమయం లోపల పడుతుంది. అటువంటిది 3.5-4 గంటల సేపు ఆ పిల్లవాడిని ఇక్కడికి తీసుకురాకుండా బయట తిప్పి 6 గంటలకు తీసుకొస్తే ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు అయ్యా మీకు తీసుకొచ్చేటప్పటికి ఇతను చనిపోయాడు అని చెప్పడం. మీరు పట్టుకున్నప్పుడు సజీవంగా ఉన్నాడు, మీరు పట్టుకున్నప్పుడు పరిగిస్తే పట్టుకున్నామని మీరు మాట్లాడుతున్నారు. బట్టలన్నిటిని ఈడ్చి మీరు కొట్టినటువంటి ఆనవాళ్ళు నేను ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మురళి గారు మేమందరం వెళ్ళి చూసి వచ్చాము. ఇప్పుడు ఒంటి మీద గాయాలు ఉన్నాయి, వెనక్కి తిప్పి చూసాం, వీపు మీద గాయాలు ఉన్నాయి. అధికారులు ఏం చెప్తున్నారంటే రకరకాలుగా చెప్పారు. అందుకే నేను వచ్చి ఆ కుటుంబ సభ్యుల చేత డీఎస్పీ గారికి వినతి పత్రం ఇచ్చాం. అయ్యా మొత్తం వీడియోగ్రాఫింగ్ ఇష్టమైనటువంటి ఆధారాలు ఉండాలి, ఆరోపణలు చేయాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నాం. ఎవరు